కృష్ణప్రసాద్ గారు మీరు తప్పకుండా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి సినిమా తీస్తున్నాం అన్నప్పుడు మీరు చేసిన ధైర్యం, ఫస్ట్ ప్రొడ్యూసర్గా, సెకండ్ థింగ్ కథ నమ్మడం, అండ్ అమ్మో ఎంత ఖర్చు అవుతుందో, ఎలా ఉంటుందో, ఎలా ఆడుతుందో, మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? అది చెప్పాలంటే నిజాయితీగా చెప్తానండి. 100% నేను అప్పటికి ఫస్ట్ ఒక్క సినిమానే చేస్తున్నానండి, చిన్నోడు పెద్దోడని, మంచి సక్సెస్ఫుల్ సినిమా. ఆ తర్వాత బాలు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు అంకులు, ఆయన నన్ను కృష్ణ ఒక మంచి సినిమా చేద్దు కానీ కొంచెం వెయిట్ చేయి అని అన్నారు. అది అన్న 2 నెలలు కూడా అవ్వలేదండి. ఆ 2 months అయిన తర్వాత బాలుగారు ఒక రోజున నాకు వాళ్ళ సెక్రటరీ విఠల్ గారు ఫోన్ చేసి, నేను మణి అంటారు బాలుగారిని, ఒకసారి అర్జెంటుగా రేపు మార్నింగ్ విజయ గార్డెన్స్కి రా అన్నారు. సరే వస్తాను అంకుల్ అని అన్నారు. అప్పుడన్నీ సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్లైన్ లేవు. చంద్రమోహన్ గారి మేనల్ నేను అక్కడ ఉన్నాను. సరే వెళ్ళాను. వెళ్ళంగానే థియేటర్కి వెళ్ళిన తర్వాత సాంగ్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి, కృష్ణ ఒకసారి అర్జెంటుగా శ్రీనివాసరావు గారిని కలిసిరా. రాత్రి నేను బెంగళూరు నుంచి సాంగ్స్ పాడుతూ, నేను ఆ సాంగ్స్ నుంచి పాడేసి వస్తుంటే మా ఇద్దరు పక్కన ఫ్లైట్లో ట్రావెల్ అయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. ఒక 20-25 minutes నెరేషను చాలా బాగుంది, నువ్వు అర్జెంట్ కలిసిరా, తర్వాత మాట్లాడదాం అన్నారు. వెళ్ళి అప్పుడు పక్కనే శాలిగ్రామం, హార్డ్లీ అబౌట్ 5 minutes. ఇమీడియట్గా వెళ్ళి కలిసి, సార్ ఇట్లా పిలిచారా, రమ్మన్నారా, చెప్పారా అండి, అవునండి అని చెప్పి కూర్చుని ఆయన ఒక ½ an hour నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇట్లా నా మీద నాకు ఒక బ్యాక్ డ్రాప్ ఉందండి, ఇట్లా టైం మిషన్ మీద, అంటే అది ఆల్రెడీ బ్యాక్ టు ఫ్యూచరు, టైమ్ ఆఫ్టర్ టైం 2-3 VCR అవి ఇచ్చారు నాకు. ఇవి చూడండి మీకు అర్థమవుతుంది, ఇది కృష్ణదేవరాయ పేరు, నేను ఇండియన్ ఇచ్చేసాను దీన్ని అని చెప్పి, ముందు ఇవి చూడండి మీకు చెప్తానన్నారు. ఇమ్మీడియట్గా నేను వెళ్ళి మధ్యాహ్నం 1 మాత్రమే చూశానండి. రాత్రి ఇమ్మీడియట్గా నాకు మళ్ళీ బాలుగారి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిశాను. అంకుల్ బాగుంది, ఏదో టైం అంటున్నారు, టైంలో ట్రావెల్ అంటున్నారు, అది అసలు నాకు ఏదో థ్రిల్లింగ్ అనిపిస్తుంది, నాకు అర్థం కావట్లేదు ఏంటది అని చెప్పంటే, కాదయా నేను మాట చేస్తాను, ఫస్ట్ ఈ సినిమా నమ్ము, ఇది నమ్మితే నువ్వు కొన్ని దశాబ్దాలని గుర్తుండిపోతుంది నా మాట. తర్వాత నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావో, ఏం చేస్తావో, ఎటువంటి చేస్తావో నాకు తెలియదు, ఈ సినిమా మాత్రం నన్ను నమ్ము అన్నారండి బాలంకులు. నువ్వు విను, నువ్వు చెయ్యి, వెళ్ళేసి ఆయన రేపు మార్నింగ్ వెళ్ళిరా అని అన్నారు. ఇమ్మీడియట్గా ఆయన దగ్గరికి మన్నాళ్ళు వెళ్ళి, నేను 1 చూశానండి, ఇంకా 2 చూస్తానండి, బట్ నాకు నచ్చిందండి పాయింట్ అని అన్నా. ఇమ్మీడియట్గా ఆయన మమ్మల్ని నాకు అప్పుడు ఒక 40-45 నిమిషాలు కృష్ణదేవరాయ పేరుడు అవి చెప్తూ, అప్పుడు మనకి తెనాలి రామకృష్ణ గురించి, తిమ్మరుసు గురించి, రామారావు గారు మహానుభావుడు, ఆయన చేసినవి దీంట్లో అప్పుడు చెప్పారండి. మొదటి రోజు చెప్పలేదు ఆయన నాకు, అసలు నేను సినిమా చేస్తానో తెలియకుండా మళ్ళీ హీరో పేరు మీకు చెప్తారు. అది 2వ రోజు నాకు ఇది కేవలం నందమూరి బాలకృష్ణ గారు, ఆ బాలకృష్ణ చేస్తేనే నేను ఈ సినిమా చేస్తాను, లేకపోతే మీకు నా మీద ఇంట్రెస్ట్ ఉంటే వేరే కథ ఎత్తుక్కుందాం, వేరే సినిమా చేద్దాం, ఇదే మాట అన్నారండి ఆయన. మీకు తప్పులేదు, మీరు బాలుగారిని ఏవి చెప్పారు కాబట్టి, బట్ ఈ కథ మాత్రం నందమూరి బాలకృష్ణ గారు అయితేనే ఈ కథ తీస్తా బయటికి అన్నారు. లేదు సార్ నేను చేస్తానండి అన్నారు. సరేనండి అన్నారు. అక్కడి నుంచి మాకు ఇది ప్రసాద్ అన్నయ్య గారు, అంటే దేవేంద్ర ప్రసాద్ గారు, ఆయన మన బాలకృష్ణ గారి అవన్నీ అవన్నీ చూస్తుండేవారు. అప్పుడు వెంటనే అప్పటికప్పుడే బాలుగారిని మళ్ళీ వెంటనే కలవటం, బాలంకులు వెంటనే ఫోన్ చేసి, ప్రసాద్ మా వాడిని పంపిస్తాను, ఇట్లా నాకు మాలబాబు అపాయింట్మెంట్, బాలకృష్ణ గారి అపాయింట్మెంట్ అని చెప్పండి, ఇమ్మీడియట్గా చేస్తాను అని ఆయన ఒక మాట అన్నారు. ఏం బాలు, నువ్వేమన్నా సినిమానా అని. సినిమానే అంటే, అబ్బా బ్రహ్మాండమయ్యా, నీకు కాకపోతే ఎవరికి చేస్తామయ్యా అని ఎవరు అంటే వాటికేంటంటే మనకి అప్పుడు ఒక అద్భుతాలండి. ఒక పక్క లారీ డ్రైవర్ జరుగుతుంది, నారీ నడుమరాలు కోదండరావు రెడ్డి గారు భలే దొంగ చేసింది ఉంది, ఒక పక్కన కోడిరామకృష్ణ, మనకి ముద్దుల మాయలు మంగమ్మ గారు మనం, ఆయనకు వచ్చే థాట్ ఏముంటుంది, ఆయన ఒక కమర్షియల్ హీరో, ప్రొడ్యూసరు, ఎవరు బాలు ఏంటి రావద్దురావా, లేకపోతే అదే నువ్వు 3-4 గంటలు కాదు, ఒక శ్రీనివాసరావు గారు అని, సింగీతం శ్రీనివాసరావు గారు, అవునన్న సింగీతం గారు, ఓకే క్లాస్ కదా, పుష్పక్ వచ్చింది అప్పుడు, విచిత్ర సోదరు, అపూర్వ సహోదరులు, విచిత్ర సోదరులు ఉంది, ఇప్పుడు సొమ్మకొడిది సోకూడది, పంతులమ్మ కొన్ని ఉన్నాయి బాగున్నాయి, మరి కమర్షియల్ హీరో ఇటు పక్కన ఈయనేమో, అసలు నువ్వు ఎట్లా ఉన్నారు అప్పుడు, ఇంత కమర్షియల్ సినిమాలు చేస్తున్నాయంటే, ఆయన ఒకటే మాట అన్నారు, నువ్వు బాలకృష్ణ గారు అపాయింట్ పెట్టి ప్రసాద్ నేను మాడతా కదా అని చెప్పండి. సరే అన్నారు. ఇమ్మీడియట్గా మా అదృష్టం, వీరికి చెప్పటం, మాకు అపాయింట్మెంట్ ఇవ్వటం. అప్పుడు వెళ్ళి కలవంగానే
ఆ చిన్న మాకు ఒక టీ కాఫీలు ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు అయిన తర్వాత వెంటనే నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉందని డైరెక్టర్ గారు చెప్పటం, ఫస్ట్ ఇమ్మీడియట్ చాలా బాగుందండి నేను చేస్తున్నాను అన్నారు. ఇంకా హ్యాట్స్ ఆఫ్. అంటే అప్పుడు హార్డ్లీ షుడ్ బి అరౌండ్ 29 or 30 ఇఫ్ ఐ ఎందుకంటే 34 కదా, 29 30 అలాంటి 30 years బాయ్ అంటున్నానండి. బాలకృష్ణ గారు క్షమించాలి. ఒక 30 ఏళ్ళ కుర్రాడు, ఇప్పుడు కూడా కుర్రాడు ఆయన. ఆ 30 ఏళ్ళ కుర్రాడు సడన్గా ఓ పక్కనేమో మామూలుగా లేవు సార్ కమర్షియల్ సినిమాలు డైరెక్టర్లు కథలు ఇన్ని ఉన్నాయి. ఆ బ్రాండింగ్ అంటారు మనకి, డైరెక్టర్స్ బ్రాండింగ్. ఆ బ్రాండింగ్ అందరూ చుట్టుముక్కల మొత్తం అందరూ ఉన్నారు. నిర్మాతలు చూస్తే ఒకళ్ళు జయజాంటికి, వాళ్ళ మధ్యలో నేను ఒక బిడ్డని, చిన్న పిల్లాడిలాగా ఉన్నా. ఈ పైగా క్లాస్ డైరెక్టర్ నేర్చుకొచ్చా. ఇన్ని ఉన్నాయి. బట్ బాలు గారు చెప్పడం మాకు ఇంటర్వ్యూ దొరికింది. బట్ ఆయన కథను నమ్మి బాగుందండి మనం ఇంకొక సినిమా చేద్దాం అంటే ఒక్క క్షణం చాలుగా దానికి నో అంటానికి అందంగా సార్ తప్పకుండా చేస్తా సార్ అనొచ్చు. అది ఆయనకి వెంటనే ఆ రోజున అనిపించడం, అది నిజంగా నేను నా పూర్వజన్మ అదృష్టం సార్. ఇవాళ రిలీజ్ అంటే ఆయన అది నమ్మారు. ఎస్ దెర్ ఈజ్ సంథింగ్. నేనేదైతే నమ్మానో ఏదో ఉంది, నాకు అర్థమవుతుంది, అర్థం కావట్లే. నిజంగా సిన్సియర్గా చెబుతున్నాను సార్. నేను ఏదో పెద్ద ఇంగ్లీష్ సినిమాని అవపోసం పట్టి అదేం లేదండి. అది బాగున్నట్టుగా ఉంది సార్, ఒక థ్రిల్లింగ్ ఉంది, కానీ ఏముంటుందో ఏదో ఉంది అంతే. ఏదో ఉందంటే మా బాలుగారు నువ్వు చెయ్యి, కొన్ని దశాబ్దాలు గుర్తుంటుందన్నాడు ఆ మహానుభావుడు. పైనుంచి ఆశీర్వాదం. నిజంగా నువ్వు ఇది గుర్తుంటుందయ్యా, నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావో నాకు అనవసరం, తర్వాత ఏదైనా చెయ్యి అంటే ఇదే జరిగిందండి. నిజంగా అక్కడి నుంచి ఒక పండగ. ఎంత పండగ అంటే సినిమా మొదలెట్టినప్పటి నుంచి దీనికి అఫ్కోర్స్ మనకి ముందు పిసి శ్రీరామ్ గారు కెమెరాను, ఇళయరాజా, ఓ పక్కన జంధ్యాల గారు అప్పటికి డైరెక్టర్గా పెద్ద హిట్లు కొట్టేసి వాళ్ళు ఉన్నాడు. డైలాగ్ కొంచెం తగ్గించుకున్నారు అప్పటికి. ఈయన డైలాగ్ సంగీత గారు నేను రాస్తా కృష్ణ అని చెప్పారు ఆయన. అందరూ ముందుకొచ్చి అన్నారు. ఆర్టిస్టులు కూడా అట్లాగే అందరం చాలా బాగా అందరూ అలా జాయింట్గా దీనికి అందరూ కలిశారు. అన్నీ పండగలాగా మొదలై. పండగ అనేది ఎందుకంటున్నానంటే అండి, ఈ సెట్ వేసిన తర్వాత అన్నపూర్ణాలు అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు అండి, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, వీళ్ళందరికీ ఏంటి ఏం జరుగుతుంది, ఇది ఏం జరుగుతుంది వాళ్ళకి నాకు వచ్చిన ఇదే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది. కృష్ణదేవరాయ అంటారు, పక్కన బ్యాక్ టు ఫ్యూచర్ అంటున్నారు, ఏం జరుగుతుంది. ప్రతి వాళ్ళు డైరెక్టర్లు, అందరు డైరెక్టర్లు ఉన్నాయి. ఆ ఫొటోస్ అన్నీ వదిలేను ఇప్పుడే. ప్రతి ఒక్కళ్ళు హిందీ సైడ్ నుంచి రాజేంద్ర కుమార్ గారు, అజారుద్దీన్ మీకు ఫ్రెండ్ కూడా, అజారుద్దీన్లు చాలామంది ప్రతి ఒక్కళ్ళు వచ్చారండి. అంత బాగా మాకు ఇది 6-8 నెలలు బాగా జరిగింది. తర్వాత ఫ్యూచర్కి వెళ్ళాం. మధ్యలో అతనికి ఏదో ఆరోగ్య రీత్యా ప్రాబ్లం ఉందంటే శ్రీరామ్ వెంటనే స్వామి గారికి చెప్పటం. స్వామి గారు పక్కన జరుగుతుంది మాకు షూటింగ్. అదే లారీ డ్రైవర్ జరుగుతుంది. నో మన పీరియడ్ వర్క్ జరుగుతున్నప్పుడు విఎస్ఆర్ స్వామి గారిది మనకి లారీ డ్రైవర్ షూటింగ్ జరుగుతుంది. 2 ప్యారలల్ బాబుదేవ్ బ్రహ్మాండం, నేను అది ఇటు వచ్చేస్తాను, దానికి దీనికే కదా, ఇది 2 షెడ్యూల్స్ క్లాష్ రాదు అనుకుంటూ అట్టా అది స్టార్ట్ అయ్యింది. ఆయన రావటం తర్వాత ఫ్యూచర్కి వచ్చేప్పటికి మళ్ళీ అది డైరెక్టర్ గారు కబీర్ లాల్ అని వారిని తీసుకురావటం, అదంతా ఫ్యూచర్ కోసం 3 కెమెరామెన్ వర్క్ చేయడం జరిగింది దీనికి. ఇలా ఒక అత్యద్భుతంగా జరిగి మనకు రిలీజ్ అయిన తర్వాత ఇవాళ ఆ సినిమా గురించి మాట్లాడుకుని నాకు ఒక బ్రాండింగ్ తర్వాత ఎన్నెన్నో సినిమాలు చేశా. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా అక్కడెక్కడైనా మీరు ఆదిత్య త్రిశిక్షణ నిర్మాత అని ముందుకు వచ్చి 2 అడుగులు వేసి అబ్బా ఏం సినిమా తీశారండి, అమ్మ నేను చాలా సినిమాలు తీశానమ్మా అంటే ఆదిత్యానండి దాని గురించి మాట్లాడవయ్యా అని దాని గురించే మాట్లాడతారు కానీ అవునండి నిజమేనండి అలా అయిందండి. ఇలా అట్లా ఇలా ఇలా నాకు అదృష్టం అండి ఇది. ఇలాంటి సినిమా నేను నా బ్యానర్లో చేయటం, దీనికి పరిపూర్ణమైన సహకారం నేను 3 వ్యక్తులకి జీవితాంతం రుణపడి ఉంటానండి. బాలుగారి ఇన్స్పిరేషన్తో ఆ మహానుభావుడి ద్వారా ఇది స్టార్ట్ అయిన తర్వాత దీన్ని డైరెక్టర్ గారు నిజంగా ఆయన నమ్మకాన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చి వాళ్ళు దీని గురించి మాట్లాడేటట్టుగా చేసి నాకు ఒక ఎపిక్ని ఇచ్చారు. అలాగే నా బాలకృష్ణ గారు ఎంత చెప్పినా తక్కువ ఆయన గురించి. 2 వేరియేషన్స్ ఆయన పడ్డ శ్రమ నిజంగా గొడ్డులాగా పనిచేశాను. పర్టికులర్గా ఫ్యూచర్ ఎందుకని ఏదైతే తక్కువ పోర్షన్ చేసామో అది నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువైనా. అప్పట్లో ఈ గ్రాఫిక్స్ లేవు, టెక్నాలజీ లేదు, ఏమీ లేదు, ఏదో చేయాలని తప్పనమ్మా ఆయన పెద్ద ఆయనకి
అది ఆ తపనకి ఎందుకు ఆయన అంత పాపం ఇంత చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు అని తెల్లారి 7ంటికి వచ్చేస్తే అర్ధరాత్రి 3ంటికి వెళ్ళటం, మళ్ళీ 7ంటికి రావటం, మళ్ళీ 7 అట 25-30 డేస్ చేసాం. ఇలా రకరకాలుగా చేస్తే నిలబడి ఆయన నన్ను నమ్మినందుకు అది నిజంగానే అందరం ఆ రోజున తర్వాత ఆ ప్రివ్యూస్ పడ్డప్పుడు చాలా ఎగ్జైట్ అయిపోయారు. సినిమాకి వెళ్ళేటప్పుడు అది ఒక క్లాసిక్. ఏ క్లాసులన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. ఏ క్లాసుల్లో ఫ్యామిలీస్ అందరూ అప్పుడు పిల్లలతో సార్ మీరు ఇందాక అనిల్ రావుపూడి గారు, బాబీ గారు చెప్తున్నట్టు అదొక అందరూ చాలా థ్రిల్ ఫీల్ అయ్యారండి. తప్పకుండా వీళ్ళందరికీ నేను ఈ ముగ్గురికి నేను ఆజన్మాంతం రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ 1 2 3 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ నందమూరి